ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 353(2), 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా దెందులూరులో టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా కేసు నమోదుతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ పరిణామంతో పేర్ని నానిని అరెస్టు చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇటీవల టీడీపీ శ్రేణులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఫామ్ పై దాడి చేశారన్న ఆరోపణలతో పేర్ని నాని, శైలజానాథ్ సహా పలువురు వైసీపీ నేతలు అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దెందులూరులో టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ వాగ్వాదాలు కొత్తేమీ కాదు. 2009, 2014లో చింతమనేని ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి గెలవడంతో విభేదాలు మరింత ముదిరాయి. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంది.